జై శ్రీరామ్. మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మీరు దర్శిస్తున్నారు. ఈ ఆలయం మహారాష్ట్రలో ఉంది. ఇదంతా కూడా అమ్మవారి ఆలయ గోపురం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రిజంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇదే దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయం. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి యొక్క పాదాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. చాలా విశేషం ఈ యొక్క దత్తుడి ఆలయాన్ని దర్శించటం. ఇదంతా కూడా అమ్మవారి ఆలయం అత్యంత పెద్దగా ఉంటుంది. చాలా విశేషంగా ప్రకాశిస్తోంది ఈ ఆలయం. ఈ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారి యొక్క ప్రసాదం ఇది. హర హర మహాదేవ. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. మహాలక్ష్మీదేవి అయిన మహాలక్ష్మీదేవి అయిన ఆ దర్శనమిచ్చేటటువంటి గోపురమే మహాలక్ష్మి గోపురం. ఇక ఆ కనిపిస్తున్నటువంటి భక్తులందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారి దర్శనార్థమై వెళుతూ ఉన్నారు. అదిగోండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రిజంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ కనిపిస్తున్నటువంటి ఆలయం వెంకటేశ్వర స్వామివారి ఆలయం. అమ్మవారి వెనకాతలే వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. చాలా విశేషంగా, సుందరంగా, అందంగా ఉంటాడు స్వామివారు వెంకటేశ్వర స్వామి. మహాలక్ష్మీదేవి అయిన మహాలక్ష్మీదేవి అయిన మహాలక్ష్మీదేవి అయిన రేపు తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారి ఆలయానికి వెళ్ళి చక్కగా భక్తుల గోత్రనామాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి వినిపించి అమ్మవారికి అభిషేకం చేయబోతున్నాను. అక్షయ తృతీయ సందర్భంగా మీకు మొత్తం ఒక్కసారి ఆలయాన్ని చూపించాలన్న భావనతో ఈ వీడియో పంపిస్తున్నాను. అదిగోండి, అమ్మవారి ఈ విధంగా ప్రకాశిస్తోంది. మహాశక్తి స్వరూపిణి, అత్యంత విశేషమైనటువంటి చల్లని తల్లి. జై జగజ్జనని. ఇక అమ్మవారికి అలంకారాలు ఈ విధంగా చేస్తారు. అనేక రూపాలలో మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ విధంగా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రిజంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అదిగోండి. జయ జగదంబ. మహాలక్ష్మీదేవి అయిన మహాలక్ష్మీదేవి అయిన లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. జగదంబ జగన్మాత్రే నమః. చాలా బాగున్నాయి ఇవి మన ఇంట్లో పెట్టుకోవటం చాలా విశేష ఫలప్రదం. మహాలక్ష్మీదేవి అయిన మహాలక్ష్మీదేవి అయిన మహాలక్ష్మీదేవి అయిన అది కూడా ఎంత చక్కగా ఉందో తల్లి. సాక్షాత్తు గర్భాలయంలో అమ్మవారిని దర్శిస్తున్నంత ఆనందం కలుగుతోంది. అది చాలా బాగుంది. ఈ యొక్క అమ్మవారి రూపం వాళ్ళు బాగా డిజైన్ చేశారు. చాలా చక్కగా ఉంది తల్లి. ఈ విధంగా ప్రకాశిస్తోంది అమ్మవారు. అలంకారాలు ఈ విధంగా చేస్తారు. అమ్మవారికి సుమారు 2-3 గంటలు అలంకారం చేస్తారు. జై జగదంబ, జై జగన్మాత. హర హర ఇది శనైశ్వర స్వామివారి ఆలయం, స్వయంభూ ఆలయం. చాలా విశేషం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. ఈ విధంగా ఉంటారు స్వామివారు. అమ్మవారు కరవీర వనంలో వెలిసింది. పంచగంగా నదీ తీరాన కరవీర వనంలో వెలిసింది. వెంకటేశ్వర స్వామివారు తిరుమల కొండ మీద వెలిశారు.
తిరుచానూరులో పద్మావతి అమ్మవారు వెలిసింది. ఇక మహారాష్ట్రలో పంచగంగా నదీ తీరాన కరవీర వనంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వెలిసింది. వెంకటేశ్వర స్వామిని పద్మావతి అమ్మవారిని దర్శించిన 90 రోజులలోపు ఈ మహారాష్ట్రకు వచ్చి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం అత్యంత విశేష ఫలప్రదం. మొత్తం అన్ని సమస్యలు, దోషాలు, గ్రహబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా అమ్మవారి అలంకారాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చాలా విశేషం అండి. ఇవి మన ఇంట్లో పెట్టుకోవటం చాలా విశేష ఫలప్రదం. ఇవన్నీ మీకు పంపించాలని ఉంటుంది నాకు, కానీ బోల్డంత ఖరీదు ఇవన్నీ కూడా తీసుకొని పంపించడం చాలా కష్టం, చాలా శ్రమ అవుతుంది. ఒకటిన్నో ఆర్థికంగా కూడా చాలా ఖర్చు అవుతుంది. ఇదే అమ్మవారి యొక్క ఆలయం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, తూర్పు ద్వారం ఇది. ఈ విధంగా నూతనంగా నిర్మించారు. ఈ ముందర ఉన్నటువంటి ఈ షెడ్డు మొదలైనవన్నీ కూడా అమ్మవారి మీద సూర్యకిరణాలు పడతాయి సంవత్సరానికి ఒకసారి. చాలా విశేషంగా ఉంటుంది అది. ఆ దర్శనం చాలా విశేష ఫలితాల్ని అనుగ్రహిస్తుంది మనకి. మనము వెంకటేశ్వర స్వామితో అనుబంధం ఏ విధంగా అయితే పెంచుకుంటామో అలా ఈ కొల్హాపూర్తో మహాలక్ష్మి అమ్మవారితో కూడా అనుబంధాన్ని, భక్తిని పెంచుకోవాలి. ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఉండడం అష్టైశ్వర్యప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారు ప్రతిరోజు కూడా. ఇది దత్తాత్రేయ స్వామివారి ఆలయం. వారాణసీపురస్నాయి కొల్హాపుర జపాదర మాహురీపుర భిక్షాషి సహ్యశాయి దిగంబర. వారణాసిలో స్వామివారు స్నానమాచరిస్తారు ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి. ఇక కొల్హాపూర్లో భిక్ష స్వీకరిస్తారు, జపం కూడా చేసుకుంటారు. ఇక మాహూర్గఢ్లో భిక్ష స్వీకరిస్తారు. సహ్యాద్రి పర్వతాల మీద దత్తాత్రేయ స్వామివారు సంచరిస్తూ ఉంటారు అని మనకు దత్తాత్రేయ వజ్ర కవచం చెప్పుతోంది. జై జగన్మాత. మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నమః. చక్కగా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అగోండి అమ్మవారిని భక్తితో నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.